రైట్. తుని వద్ద జరిగినటువంటి ఈ బహిరంగ సభ విశేషాలు ఆద్యంతం గమనిస్తూ కవర్ చేసినటువంటి మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, ప్రస్తుత తాజా పరిస్థితి అయితే ఇంకా ఉద్రిక్తత తీవ్రంగానే కొనసాగుతోంది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ పూర్తిగా దగ్ధమైంది. పోలీస్ స్టేషన్ పై దాడి జరిగింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ మరణించారనేటువంటి సమాచారం వినాల్సి వచ్చింది. రోడ్డు బ్లాకేడ్ కొనసాగుతోంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. శ్రీనివాస్, చెప్పండి, వాస్తవానికి మనం గుజ్జర్ల ఆందోళన కూడా ప్రస్తావించుకున్నాం ఇందాక. అయితే గుజ్జర్లు రోజుల తరబడి ఆందోళన కొనసాగించారు. అనేక రోజుల పాటు ఎక్స్ప్రెస్ ట్రైన్లు రాకపోకలు సాగించలేకపోయాయి. ఎప్పటికి కూడా వాళ్ళ డిమాండ్లు ఏమి ఓవర్ నైట్ కాదు, అనేక రోజుల పాటు అసలు చర్చలు కూడా సాగినటువంటి పరిస్థితి. తాజాగా పటేళ్ల ఆందోళన గుజరాత్లో చూసినప్పటికి కూడా అది చాలా రోజులు కొనసాగింది. ఇప్పటికీ హార్దిక్ పటేల్ సెడిషన్ కేసులో లోపల ఉన్నారు తప్పితే దాని మీద కమిషన్లు ఏర్పాటు చేయడం, చర్చలు తప్పితే కాంక్రీట్ నిర్ణయం అంటూ రాలేదు. అటువంటిది ఇప్పటికే కమిషన్ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని ఓవర్ నైట్ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుందా? ఇటువంటి పిలుపు ఇచ్చారు మరి పద్మనాభం. అది అనుకోని పరిస్థితుల్లో ఉధృతతకి దారి తీసినటువంటి తాజా పరిస్థితిలో మరి ప్రభుత్వం ఎటువంటి రియాక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది? ప్రభుత్వం నుంచి మీడియేషన్ సంబంధించి ఎటువంటి చర్యలు సాగుతున్నాయి? అప్డేట్ ఏమిటి శ్రీనివాస్? పర్పస్ ఈ రోజు ఉదయం అంటే ముద్రగడ పద్మనాభం కాపులను బీసీలో చేర్చాలని పిలుపు మేరకు కాపు ఐక్య గర్జన ఈ రోజు తుని గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు ముద్రగడ పద్మనాభం మధ్యాహ్నానికి అంటే డయాస్ మీదకి ఎక్కేసి ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడి అంటే ఆ కాపులను వెంటనే బీసీలో చేర్చాలి, వెంటనే రిజర్వేషన్లు కల్పించాలి, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే నేను చంద్రబాబు నాయుడు గారికి 3 లేఖల రూపంలో రాశారు. ఎటువంటి రియాక్షన్ లేదని కాపు సోదరులకు ముద్రగడ పద్మనాభం మద్దతుదారులకు హెచ్చరిక జారీ చేశారు. ఒక్కసారి ఉన్నట్టుండి డయాస్ మీద నుంచి ఆ కిందకు దిగేసి ఉన్నట్టుండి ఒకేసారి హైవే మీదకి నెక్స్ట్ రైలు రేకు నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునివ్వడంతో ఒకటేసారి ఆందోళనకారులు హైవేని దిగ్బంధం చేశారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా దిగ్బంధం చేసిన పరిస్థితి ఒకటేసారి ఉద్రిక్తలు దారితీసిన పరిస్థితి ఉంది. అయితే ఒకటేసారి ఈ సంఘటన అంటే పోలీసులకు కూడా ఒకేసారి ఇలా హెచ్చరిక జారీ చేసేసరికి పోలీసులు కూడా ఏం చేయాలో తోచని పరిస్థితి ఉంది. అయితే ఆందోళనకారులు ఒక్కటేసారి ఉన్నట్టుండి కూడా ఎందుకు అంటే రైల్వే ఒక్కటేసారి అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా మన పరిస్థితి తెలియాలని ఒక్కసారి రత్నాచల్ ఎక్స్ప్రెస్ అటు నుంచి వెళ్తున్న రత్నాచల్ అంటే వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో 2 బోగిల్లో ఉన్న ప్రయాణికులను కూడా చూడకుండా 2 బోగిల్లో ఉన్న ఒక్కటేసారి నిపుణులతో ప్రయాణికులు అక్కడ ఉన్న పోలీసులు హుటాహుటిన దించేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. అదేవిధంగా రద్దుపై బటాయించిన ముద్రగడ పద్మనాభం మీద అంటే మీడియాని కూడా కవర్ చేయడానికి వెళ్తున్న అంటే ఎన్టీవీ ప్రత్యేకంగా ఎన్టీవీ కెమెరామెన్ కవర్ చేయడానికి వెళ్తున్నప్పుడు కెమెరా లాక్కుని కెమెరా విరగొట్టిన పరిస్థితి కూడా ఇక్కడ తీవ్ర ఎంత అంటే ఈ ఉద్యమం ఎంత తీవ్ర పరిణామంలో ఉందో ఒకసారి మనం తెలుసుకోవచ్చు. అంటే పోలీసులకు కూడా ఒకేసారి ఈ విధంగా ఉద్రిక్తతకు దారి తీస్తుందనే పరిస్థితి అంచుకొట్టని పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికొన్నైతే ముద్రగడ పద్మనాభం ఇప్పటివరకైతే రోడ్డు మీదనే బటాయించిన పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా సభా ప్రాంగణానికి దగ్గర రూరల్ పోలీస్ స్టేషన్ పై కూడా ఆందోళనకారులు రాళ్లు వేరు అక్కడ ఉన్న వెహికల్స్ కూడా తగలబెట్టిన పరిస్థితి మన విజువల్స్ లో చూడవచ్చు. అదేవిధంగా ఇప్పటికైతే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మాకు రిజర్వేషన్లు కల్పించాలి, మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, 1000 కోట్లు ప్రకటించారు ఎన్నికలకు ముందు, ఇంతవరకు ఏమీ ప్రకటించిన పరిస్థితి ఉంది. 100 కోట్లు ఎటు సరిపోవు మాకు ఎట్టి పరిస్థితులు అంటే మమ్మల్ని ఇక్కడ నుంచి కదిలించాలంటే మా శవాల నుంచి నడిచి వెళ్లాలని ముద్రగడ పద్మనాభం ఇప్పటికే హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎప్పటికప్పుడు హోమ్ మినిస్టర్ కూడా ఇక్కడ పరిస్థితిని సీఎం కి తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైతే తుని రైల్వే స్టేషన్ లో ఎక్కడి ప్రయాణికులు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే పిఠాపురం అదేవిధంగా వైజాగ్ నుంచి రావాల్సిన ట్రైన్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతానికైతే మనకి జాయింట్ కలెక్టర్ తుని రైల్వే స్టేషన్ చేరుకున్నారు. కాకినాడ నుంచి కొన్ని బస్సులు ఇక్కడికి తీసుకువచ్చి ప్రయాణికులకి వారు చేరవలసిన గమ్యస్థానానికి ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకైతే పరిస్థితి ఇప్పటికీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. సంతోష్, ముద్రగడ పద్మనాభం ఎక్కడ బైఠాయించున్నారు? ఆయనతో పాటు ఈ సభలో పాల్గొన్న నేతలు ఇంకెవరన్నా కూడా బైఠాయించున్నారా? ఈ సభకి హాజరైనటువంటి పార్టీల నేతలు, ఇతర పార్టీ నేతలు బొత్స కావచ్చు, శ్రీరామచంద్ర కావచ్చు, వీళ్ళంతా కూడా హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఏమన్నా స్పందించారా? ఏం జరుగుతోంది? అయితే ఇప్పటికి ఈ సభకి అంటే ఈ కాపు ఐక్య గర్జనకి ఇప్పటికైతే బొత్స సత్యనారాయణ, సి రామచంద్రయ్య, కన్నా లక్ష్మీనారాయణ, అదేవిధంగా మాజీ మంత్రులు వచ్చి వసంత కుమార్ పొద్దున మార్నింగ్ ఈ రోజు ఉదయం వచ్చి సభకు సంఘీభావం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికైనా అంటే ఒక్కసారి ముద్రగడ పద్మనాభం స్టేజ్ ఎక్కేసి అంటే ముద్రగడ పద్మనాభం ముందే అంటే అనుకోని అంటే మనం 5 నిమిషాలు మాట్లాడదాం, తర్వాత మన కాపు సోదరులు ఇంతమంది ఒకేసారి ఇక్కడికి మన రిజర్వేషన్ల కోసం పోరాటం
పోరాడుతున్నారు, మనం ఏదో ఒకటి చేయాలని ఒకే ఒక అంటే మనసులో ఉన్న ఒకటే ఒక ఇంటెన్స్ తోటి ఒకటేసారి సభలో అంటే సభ ప్రాంగణం పైకి ఎక్కి ఒకటేసారి మనం ఈసారి సాధించుకోకపోతే ఇంకెప్పుడు కాదు అనే పిలుపు మేరకే ఒకేసారి అంటే ఎవరికి అంతుపట్టలేదు. అంటే మాజీ మంత్రులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో సంఘీభావం తెలపడానికి వాళ్ళకు కూడా అంతుపట్టని పరిస్థితి. ఒకటేసారి పిలుపునివ్వడంతో ఒకేసారి కాపు అభిమానులందరూ కూడా ఒకేసారి రోడ్డుపై హైవేపై బైఠాయించి సంఘీభావం. అయితే వెంటనే ఈ సంఘటనకు శ్రీరామచంద్ర మాట్లాడుతూ చంద్రబాబు ఇప్పటికైనా ఈ యాక్షన్ ప్లాన్ కు స్పందించి వెంటనే కాపులకు రిజర్వేషన్ కల్పించాలని వెంటనే డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన బొత్స సత్యనారాయణ కూడా వెంటనే కాపులకు వెంటనే బీసీ రిజర్వేషన్ కల్పించాలి, లేకపోతే ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది అనే ముద్రగడ పద్మనాభంకి పరిస్థితి. అయితే రోడ్డుపై బైఠాయించిన ముద్రగడ పద్మనాభం అక్కడ కూడా మాది అంటే తెలంగాణ విహెచ్ అంటే వి హనుమంతరావు కూడా సంఘీభావం తెలిపిన పరిస్థితి. అంటే రోడ్డుపైకి వచ్చి బైఠాయించి ముద్రగడ పద్మనాభం చంద్రబాబు నాయుడు కళ్ళు తెరవాలి, ముద్రగడ పద్మనాభం చేసి కాపులకు అన్యాయం చేయొద్దు అని విహెచ్ అంటే వి హనుమంతరావు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. సంతోష్. శ్రీనివాస్, రైల్వేల పరిస్థితి చూస్తే ఒక రత్నాచల్ ఎక్స్ప్రెస్ పూర్తిగా దగ్ధం కావడంతో దానివల్ల అనేక ట్రైన్లు ఇప్పుడు ప్రభావితం అవుతూ ఉన్నాయి. ఈ సమస్య ఎక్స్పోనెన్షియల్ గా పెరిగేటువంటి పరిస్థితి. దీన్ని తక్షణ పరిష్కరించకపోతే ఒక ట్రైన్ రాకపోతే మరో ట్రైన్ ప్రభావితం అవుతుంది. రైల్వేల పరిస్థితి ఆ విధంగా ఉండగా మరోవైపు రోడ్ బ్లాకేడ్ సంగతి చెప్పండి. ఎక్కడెక్కడ రోడ్ బ్లాకేడ్లు సాగుతున్నాయి, హైవేల మీద పరిస్థితి? ఎక్కడైతే సభ ఏర్పాటు చేశారో కొబ్బరితోటలో సభ ఎదురుగా ఉన్న హైవే పై కరెక్ట్ గా అంటే విజయవాడ నుంచి విజయవాడ హైవే మధ్యలో అంటే తుని కరెక్ట్ గా తునికి 3 కిలోమీటర్ల దూరంలో సభ ఏర్పాటు చేశారు. ఆ సభ ఎదురుగా కరెక్ట్ గా సభ ఎదురుగా హైవే పై బైఠాయించారు. ఎటు కూడా బస్సులు ఇటు ట్రైన్లు కూడా తిరగని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే రవాణా వ్యవస్థ అయితే ప్రస్తుతానికి తీవ్ర ఎక్కడికక్కడ స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో 2 బోగీలు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఆ రత్నాచల్ ఎక్స్ప్రెస్ దగ్ధమవడంతో ఎక్కడ అంటే ప్రస్తుతం విజయవాడకి బయలుదేరవలసిన గోదావరి కానీ గరీబ్ నది కానీ అన్ని ఎక్స్ప్రెస్ కూడా ఈ రైల్వే స్టేషన్ అంటే వైజాగ్ లో ఆగిపోయిన పరిస్థితి ఎక్కడ కనబడతా ఉంది. ఎక్కడ అంటే దూర ప్రయాణం చేయవలసిన ప్రయాణికులు కూడా ఎక్కడ ప్రయాణికులు అక్కడనే ఉండిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే తుని రైల్వే స్టేషన్ లో కూడా సింహాద్రి ఎక్స్ప్రెస్ అదేవిధంగా ఇతర ఎక్స్ప్రెస్ కూడా ఫాస్ట్ ప్యాసింజర్ అంటే కాకినాడ నుంచి రావాల్సిన వైజాగ్ ఫాస్ట్ ప్యాసింజర్ కూడా ఆగిపోయిన పరిస్థితి అదేవిధంగా ఉంది. అదేవిధంగా పిఠాపురంలో కూడా అంటే తునికి చేరుకోవాల్సిన అటు నుంచి పిఠాపురం నుంచి వచ్చిన ట్రైన్స్ అదేవిధంగా వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ ఎక్కడ రైల్వే స్టేషన్ అక్కడ ట్రైన్లు ఆగిపోయిన పరిస్థితి. అయితే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు ఇటు జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితిని సీఎంకు తెలియజేస్తున్నారు. అయితే వెంటనే రైల్వేలు అయిపోయినాయి కాబట్టి రోడ్డు ద్వారా ఆయన ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అంటే దగ్గరగా ఉన్న ప్రయాణికులు వెంటనే బస్సులు ఏర్పాటు చేసి బస్సుల్లో తరలించవలసిందిగా ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడతా ఉంది. ఎంతైనా ఈ పరిస్థితి అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.